కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి మిత్రభేదం సిరీస్లో బాగుంది కదర్రా సిరీస్ కదా. మరి మిత్రభేదం సిరీస్లో మనం నిన్నేం తెలుసుకున్నాము? కోతిలాగా మనకి అనువుగా అని చోటకు వెళ్ళడం, మళ్ళీ అనవసరంగా అక్కడ ఉన్న వాటిని కదల్చడం వల్ల మనకి ఎలాంటి హాని కలుగుతుందో, కోతి ఆ చెక్క కింద పడి ఎలా ఇబ్బంది పడిందో తెలుసుకున్నాం కదా. మరి దాని తర్వాత ఏమైంది? మన హీరో దమనకుడు పెంగళికుడి దగ్గరికి వెళ్ళాడు. అదేనర్రా మన మినిస్టర్ ఉన్నాడు కదా, విచిత్రుడు, పెంగళికుడు మినిస్టర్ మంత్రి. ఆయనకి ఇద్దరు కుమారులు కదా, కరటకుడు దమనకుడు. కరటకుడు ఏమంటాడు? మనకు అనవసరం, మన పని కాదు అంటాడు. దమనకుడు ఏమంటాడు? మన పని కాదంటే ఎలాగా, మన రాజుగారికి మనం హెల్ప్ చేయాలి కదా అని మరి వెళ్తాడు కదా. నిన్న వెళ్ళి ఏం చెప్తాడు? అది అరిచింది, అదే ఆంబోతు అంబా అని అరిచింది కదర్రా మొన్న. అరిచింది పెద్ద జంతువో చిన్న జంతువో మనకు ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కసారి పిట్ట కొంచెం కోతగానం అయి ఉండొచ్చు కదా, నేను తెలుసుకుంటాను ఉండండి, నక్కా బేరీ కథలాగా అని దమనకుడు చెప్తాడు కదా. మరి ఈరోజు నక్కా బేరీ కథ అసలు దమనకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. అదేనర్రా కథాకమలంలో విందాం. ఒక అడవిలో ఒక నక్క ఉంది. దానికి రకరకాల మాంసాలు తినడం మహా ఇష్టం. తన తెలివితేటలతో రకరకాల మాంసాలు సంపాదించుకొని తినేదట. అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు కదా, కాబట్టి చనిపోయిన కళేబరాలను కానీ, కళేబరము అంటే డెడ్ బాడీస్, సింహము ఏపులో చంపి, అంటే సింహం కానీ పులి కానీ చంపి తిని వదిలేసిన మాంసాల్ని ఆరగిస్తూ ఉండేదట, అంటే తింటూ ఉండేదట. ఒకనాడు దానికి ఆహారం దొరకలేదు. ఆహారం వెతుకుతూ బయలుదేరి ఒక యుద్ధ భూమికి చేరిందంట, అంటే వార్ ప్లేస్కి. అక్కడ ఎన్నో శవాలు, మానవులవి, గుర్రాలవి, ఏనుగులవి కనపడ్డాయట. వాటిని చూచి తన పంట పండిందని నక్క ఎంతగానో పొంగిపోయిందంట. దాని ఆనందానికి హద్దులే లేకుండా పోయావట. ఇంతలో దానికి ఢమ్ ఢమ్ గర్ గర్, ఢమ్ ఢమ్ గర్ గర్ అనే శబ్దాలు వినిపించాయంట. అదేదో క్రూర జంతువు కోపంగా అరిచినట్లు భయపడిపోయిందంట. ఒక బండ పక్కన దాగి కొంతసేపు ఆగి చూసిందంట. శబ్దం వినిపిస్తుందంట, ఢమ్ ఢమ్ గర్ గర్, ఢమ్ ఢమ్ గర్ గర్ అని. కానీ ఎవరూ కనిపించడం లేదట. ఆ జంతువు అటుగా ఏ జంతువు కూడా రాలేదంట. పోనీ ఆ జంతువు ఈ జంతువు ఏదో వస్తుంది అనుకుంటే, నక్క కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున నక్కి చూసిందంట. అక్కడ ఒక చెట్టు కింద యుద్ధబేరి ఉందంట. యుద్ధబేరి అంటే పెద్ద డ్రమ్ ఉంటుంది చూడండి, యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు డమ్ 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 అని కొడతారే భటులు, అది దాన్ని యుద్ధబేరి అంటారు. గాలికి చెట్టు కొమ్మ ఒకటి ఆ యుద్ధబేరి పైన ఉన్న ఫ్లాట్ బాడీ ఉంటుంది కదా, దానికి తగిలి చప్పుడు అవుతుందని గ్రహించేసిందటర్రా. గ్రహించి, ఓరి దేవుడా, ఈ వెధవ బేరి నన్ను ఎంతగా హడలగొట్టింది. జంతువు లేదు, క్రూర మృగము లేదు, దీనికే అడిలిపోయాను నేను. అమ్మో, నేను కనిపెట్టకుండా ఉంటే వెనుతిరుగు వెళ్ళిపోయేదాన్ని కదా, నాకు ఈ ఆహారం ఎలా దొరికేది అని అనుకుని ముందు దీని పని పట్టాలని దాని పైకల, మరి దాన్ని పూర్వం చర్మాలతోనే తయారు చేసేవారు కదరా, డ్రమ్ము ఫ్లాట్ సర్ఫేస్ని చర్మాన్ని కొరికి తినేసిందంట. తర్వాత అక్కడ ఉన్న ఆహారాన్ని కడుపారా కొన్నాళ్ళు ఆరగించి బాగా బలిసి చాలా హెల్దీగా అయిపోయిందంట. ప్రభు, ఎవరు? దమనకుడు పెంగళికుడికి చెప్తున్నాడు రాజుకి, ప్రభు, నిజము తెలుసుకోక అది ఏదో జంతువు అని భయపడి ఆ ప్రాంతాన్ని దాన్ని వదిలి పారిపోతే చేజిక్కిన ఆహారం పోగొట్టుకునేదే కదా ఆ నక్క. కాబట్టి శబ్దం విన్న మాత్రాన భయపడడం మంచివారి లక్షణం కాదు.
మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అదేదో తెలుసుకుని వస్తాను అని కరటకుని వద్దకు వెళ్ళి విషయం తెలియచేయగా, మరి వీడు హీరో అనుకుంటున్నాడు కదా దమనకుడు, ఇలా రాజునే ఒక లెవెల్లో ఆపాను అనుకుని మళ్ళీ తన కరటకుడు దమనకుడు అన్నదమ్ములు కదా, తెలియక అక్కడికి వెళ్ళి కరటకుడికి అక్కడ హీరోయిజం చూపించాడంట. ఏమని, పెద్ద నేను ఇలా రాజుని ఆపాను, నేను వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పాడంట. అప్పుడు కరటకుడు ఇలా అన్నాడంట దమనకుడితో, పరాధికారం పైన ఆశ బూనుతున్నావు, అంటే ఎవరో అధికారాన్ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, అంతే కదా వాడి ప్లాన్. మనం ఇలా చేస్తే రాజు నన్ను తన దగ్గర మినిస్ట్రీలో చేర్చుకుంటాడనే కదా ఇదంతా చేస్తున్నాడు. అందుకని కరటకుడు ఇలా అన్నాడంట, పరాధికారం పైన వేసుకోబోతున్నావు, కుక్క పని గాడిద చేయబోయి తన్నులు తిని మరణించిన కథ చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించిందంట. మరి ఈ కరటకుడు చెప్పబోయే కథ రేపటి సిరీస్లో విందాము. మరి 27th May Wednesday 2026 ఈరోజు 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఒకటి వచ్చి వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే. ఇట్ ఈస్ టు అబ్జర్వ్, రేజ్ అవేర్నెస్ అబౌట్ ద importance of emergency medical services and to honor the dedication of doctors, nurses, paramedical people and ambulance personnel who work tirelessly the entire day to serve lives in critical situations. The day highlights the need for fast, efficient and well-coordinated emergency healthcare systems across the world, ensuring timely treatments during accidents, health attacks, severe injuries, strokes and other life-threatening conditions. Kudos to all those people, frontline people who are working for emergency medicine, right? And ఇంకొకటి స్పెషల్ డే ఏంటంటే it is also World Author Day. World Author Day. Every last Wednesday of May is considered to be World Author Day to raise global awareness about the author conservation. ఈ కన్జర్వేషన్ మాట, ఆ పదం విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుందర్రా. ఈ పదం కేవలం మన హ్యూమన్ బీయింగ్స్ వల్లే నేచర్కి వచ్చిందన్నమాట. మనం అంతా పాడు చేయడం వల్ల కన్జర్వేషన్ వీ హ్యావ్ టు కన్జర్వ్ అని వస్తుంది. రివర్ హెల్త్ అండ్ వెట్లాండ్ ప్రొటెక్షన్, బికాస్ ఆటర్స్ లివ్ ఇన్ రివర్స్ అండ్ వెట్లాండ్ ఆల్సో. ఆటర్స్ ఆర్ కార్నివరస్ mammals. There are 14 species around the world, among which all the species are semi-aquatic, both fresh and marine. Otters have long, slim bodies, relatively short limbs with powerful webbed feet, used to swim and have ability to hold breath under water. పిల్లలు పెద్దలు ఆటర్స్ని చూసారా? యూజువల్గా మనము జూలో కానీ ఏదైనా కన్జర్వేషన్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఉంటాయి, వాళ్ళ ముద్దుగా చూడటానికి అని ఉంటాయి కదా. In India, we can see India has rich in 3 species among the 14 types of species. For centuries, otters have been killed for their, చూసారా నేను అన్నానా, కన్జర్వేషన్కి, హ్యూమన్ బీయింగ్స్కి, నేచర్కి. For centuries, otters have been killed for their fur, which is dense and very much durable. చూసారా, దాని ఫర్ కూడా వదలటం లేదు మనం. పూర్వం అంటే ఏదో అవసరానికి, ఇప్పుడు అనవసరంగా చేస్తున్నాం. ఆశ, అత్యాశ, అమ్మేసేసి అది కూడా కదా కమలాలు. ప్లీజ్ అర్రా, మనం ఏం చేద్దామంటే లెదర్ ఐటమ్స్ కొనొద్దు, ఓకేనా? విచ్ ఈస్ డెన్స్ అండ్ వెరీ మచ్ డ్యూరబుల్. ఏది? ఆటర్ ఫర్. అండ్ ఆటర్ ఫర్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద డైమండ్ ఆఫ్ ద ఫర్ బిజినెస్ అంట. అందుకనే దాన్ని అలాగా చేసేస్తున్నారు. WWF, దట్ అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా ఈజ్ వెరీ మచ్ taking actions to save otters, which is one of the endangered species. మరి దర్రా కదా,